చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20లలో 2 వికెట్ల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో తిలక్ వర్మ తన అద్భుత ఇన్నింగ్స్తో టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. తిలక్ 55 బంతుల్లో 4 4 5 సిక్స్లతో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి వీరోచిత పోరాటం ఫలితంగా 166 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 19.2 ఓవర్లలో ఛేదించింది. ఈ క్రమంలో తిలక్ వర్మ అసాధారణ బ్యాటింగ్పై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రశంసల వర్షం కురిపించాడు. 160+ టార్గెట్ను సులువుగానే ఛేదించవచ్చని భావించాం, కానీ ఇంగ్లాండ్ పేసర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఒక్కసారిగా మ్యాచ్ వారి వైపు మలుపు తిరిగింది. మేము గత 2-3 సిరీస్ల నుంచి ఓ అదనపు బ్యాటర్తో ఆడుతున్నాం. అదే బ్యాటర్ మాకు బంతితో 2 లేదా 3 ఓవర్లు బౌలింగ్ కూడా వేస్తున్నాడు. అందుకే ఈ మ్యాచ్లో దూకుడుగా ఆడినట్లే ఇక్కడ పరుగులు రాబట్టడం కుదరలేదు. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆ అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ను కొనసాగించాలనే ముందే నిర్ణయించుకున్నాం. ఈ మ్యాచ్లో మా బాయ్స్ చిన్న భాగస్వామ్యాలు నెలకొల్పారు. మా విజయంలో ఆ భాగస్వామ్యాలు కీలక పాత్ర పోషించాయి. మ్యాచ్ మధ్యలో కాస్త నేను కంగారు పడ్డాను. ఇవన్నీ ఆటలో భాగమే అని నేను సర్ది చెప్పుకున్నాను. ఆ సమయంలో తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడు బ్యాటింగ్ చేసిన తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అతడు బాధ్యత తీసుకొని జట్టును గెలిపించడం చాలా సంతోషంగా ఉంది. బిష్ణోయ్ కూడా ఈ 2 మ్యాచ్ల్లో వికెట్ లెస్గా ఉండవచ్చు, కానీ అతడు నెట్స్లో చాలా కష్టపడుతున్నాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా ఎక్కువగా చేస్తున్నాడు. ఈరోజు బంతితో రాణించకపోయిన బ్యాట్తో రవి బిష్ణోయ్ తన వంతు సహకారం అందించాడు. హర్షదీప్ కూడా ఆఖరిలో విలువైన పరుగులు చేశాడు.